హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ సెవెన్. ఈరోజు మనం స్క్విడ్ ఫ్రై చేయబోతున్నాము. స్క్విడ్ అంటే తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, అందుకని ఫోటో చూపిస్తాను. స్క్విడ్ అంటే ఇదండి. ఇది ఫ్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రై కాదు, కొంచెం రోస్ట్ లాగా చేస్తున్నాను. చిన్న సైజులు కాబట్టి చిన్న రింగులు వచ్చింది. పెద్దదైతే బాగుంటుంది, రౌండ్గా కట్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఎలా చేయాలో చూద్దాం. ఇది క్లీన్ చేసి తీసుకొచ్చారు, అందుకని క్లీన్ చేయడం ఎలాగో అని చూపించలేకపోయాను. ఇది కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా రౌండ్గా కట్ చేద్దాము. ఇలాగే ఉంటుంది చూస్తే. ఇది కట్ చేసుకోకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు, కానీ కట్ చేస్తే చిన్న చిన్న పీస్గా ఉంటుంది, బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. దాంట్లో కొంచెం సోంపు ఒక చిన్న స్పూన్ దాకా వేసుకోండి, మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. అలాగే 3 ఆనియన్స్ని స్లైస్ కట్ చేసి దాంట్లోకి వేసుకోవాలి. ఇది ఫ్రై చేసుకోవాలి. ఒక 75% దాకా ఫ్రై అవ్వాలి. ఉప్పు వేసుకోండి, తొందరగా ఫ్రై అయిపోతుంది. అలాగే ఉల్లిపాయలకి తొందరగా ఉప్పు పట్టేసింది. ముందుగా ఉప్పు వేయకపోతే ఉప్పు పట్టడానికి టైం తీసుకుంటుంది, టేస్ట్ కూడా తక్కువ అవుతుంది. అలాగే 3-4 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఎక్కువ కారం లేదు, అందుకని వేసాను. కొంచెం కరివేపాకు, మంచి ఫ్లేవర్ రావాలంటే కరివేపాకు వేసుకోవాలి కదా. ఇప్పుడు కొంచెం కారం చూసుకొని వేసుకోండి. మనం పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాం కాబట్టి తక్కువ చాలు. అలాగే 2 స్పూన్లు ధనియా పొడి కూడా వేస్తున్నాను. కొంచెం పసుపు, అలాగే గరం మసాలా కూడా వేసుకోవాలి. 1 స్పూన్ దాకా గరం మసాలా కూడా వేస్తున్నాను. ఇవి కొంచెం రోస్ స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 2 టొమాటో, మంచిగా పండిన టొమాటో తీసుకోండి, చిన్నగా కట్ చేసి దాంట్లోకి వేసుకోవాలి. మంచిగా ఉడికి మెత్తగా గ్రేవీ రెడీ అవ్వాలి. మూత పెట్టి పెట్టేస్తే తొందరగా ఉడికిపోయింది. బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అది కూడా రోస్ స్మెల్ పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన స్క్విడ్ ఉంది కదా, అది వేసుకోవాలి. మంచిగా వాష్ చేసి తీసుకోండి, ఆ వాటర్ లేకుండా తీసి వేసుకోండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కావాల్సిన ఉప్పు కూడా వేసుకోవాలి. ఆల్రెడీ మసాలాలో కొంచెం ఉప్పు వేసాము, కానీ స్క్విడ్కి సరిపోదు కదా, అందుకని ఇంకా కొంచెం పడుతుంది. బాగా కలుపుకొని ఉప్పు కూడా వేసి కలుపుకొని మూత పెట్టేస్తున్నాను. అసలు వాటర్ ఏం అవసరం లేదు. మనం మూత పెట్టి పెట్టేస్తే దాంట్లో నుంచి వాటర్ బయటకు వస్తూ ఉండదు. ఇది ఎక్కువ టైం ఉడకకూడదు, తొందరగానే ఉడికిపోతుంది. ఎక్కువ ఉడికితే కొంచెం థిక్గా అంటే రబ్బర్ లాగా అవుతుంది. ఇలాగా మూత తీసి కలుపుతూ ఉండండి. అలాగే ఉడికిన తర్వాత కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టామనుకో గ్రేవీ అంతా తగ్గిపోయి మంచిగా రోస్ట్ అవుతుంది. ఎక్కువ డ్రైగా ఫ్రై చేయట్లేదు, కొంచెం రోస్ట్ లాగే తీసుకుంటున్నాను. చూడండి, ఇంత గ్రేవీ ఉంది దీనిలో. ఇప్పుడు కొంచెం మిరియాల పొడి 1 స్పూన్ దాకా వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. మన స్క్విడ్ రోస్ట్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే మన రొయ్యలు ఫ్రైలు చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ దానికంటే మంచి టేస్ట్. ఒక్కసారి అంటే దొరికితే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు, అంత బాగుంటుంది. అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆరెంజ్ న్యూస్. బాయ్ బాయ్.